మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది కదా సాంగ్. అది 'కల్కి' మూవీ నుంచి ఓకే 'భైరవ అంతం' అనే ఒక సాంగ్ అయితే ఉంది. ఆ సాంగ్ మీద చేసిన చాలా బాగొచ్చింది. ఇదే సాంగ్ మీద ఇంకా 2, 3 వీడియోస్ అయితే వస్తది ముందే చెప్పేస్తున్నా. ఎందుకంటే ఒకటి కార్టూన్ టైప్‌లో కూడా ఉంది. అది కూడా నేను చేస్తాను. ఓకే. ఇప్పుడు నేనైతే ఫస్ట్ లిరికల్ అయితే చూపిస్తాను చూడండి. ఒక నేనే నాకు చుట్టూ నేనే ఒకటైనా పరమాత్మము నేనే. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకో వీడియో కూడా ఉంది, అది రేపైనా ఎల్లుండైనా వస్తుంది. ఓకే. ఏంటంటే అది కార్టూన్ యానిమేషన్తో ఉంటుంది. మీకు ఐడియా ఉండొచ్చు, అది డెఫినెట్లీ అయితే చేసుకోవచ్చు మీరు. డెఫినెట్లీ లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. అది అయితే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ అయితే మీరైతే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాలా మంచిది. ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఇందులో మీరు పెద్దగా కష్టపడాల్సిన అసలు ఏముండదు. ఇందులో కొన్ని ఫొటోస్ ఉంటే సరిపోతుంది. ఫాంట్ కూడా అవసరమే లేదు. ఓకే. ఒకవేళ మీకు ఆ ఫాంట్ నచ్చకపోతే వేరేది పెట్టుకోవచ్చు. కానీ ఈ ఫాంట్ కంటే వేరే ఫాంట్ బాగా సెట్ కాలేదని అనిపించింది. ఇంకోటి ఇందులో నేను కొన్ని మెథడ్స్ చెప్తాను, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ ఎడిటింగ్లో కొన్ని కొత్త స్టైల్ కూడా చెప్తాను. కొత్తదంటే కొన్ని మెథడ్స్ చెప్తాను, మీరు చూడండి మీకు తెలుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు స్టార్టింగ్ యానిమేషన్ అయితే ఇలాగైతే ఉంది. ఈ స్టార్టింగ్ యానిమేషన్ అలాగే ఉంచుదాం. ఇందులో ఏంటంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో యాడ్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకున్నాను. స్టార్టింగ్లో ఏ ఫోటో అయితే యాడ్ చేస్తారో అదే ఫోటోని కింద యాడ్ చేయండి. దీన్ని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్తే ఎక్స్పోజర్ గామా దొరుకుతుంది మీకు, దాని అయితే యాడ్ చేసుకోండి స్టాండర్డ్ తోటి. ఇప్పుడు మనమైతే ఇక్కడ మనకు ఎక్స్పోజర్ ఉంది కదా, దాని అయితే తక్కువ చేద్దాం. ఒక -1.62 పెట్టాను. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళాను. ఇక్కడ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి సాచురేషన్ యాడ్ చేస్తున్నా. సాచురేషన్ అయితే మనమైతే తక్కువ చేసుకుందాం. బ్లాక్ అండ్ వైట్లో అయిపోయింది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లర్ కూడా యాడ్ చేద్దాం. గోషన్ బ్లర్ అని ఉంటుంది. అంత ఎక్కువ ఏం పెట్టకండి, కొంచెం తక్కువనే పెట్టుకోండి. ఒక 45-50 చాలు. ఈ ఎఫెక్ట్ అయితే సెట్ అయింది ఇలా. ఓకే. దీన్ని నేను ఎక్స్పోజర్ గామా ఎక్కువ పెట్టానని అనిపిస్తుంది, ఎక్స్పోజర్ అనేది. ఓకే. 1 పాయింట్ పెట్టాను. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి విగ్నెట్ కూడా యాడ్ చేయండి, అంటే కొంచెం సైడ్లో బాగుంటుంది. ఓకే. విగ్నెట్ యాడ్ చేసిన తర్వాత ఫెదర్ అయితే పెట్టుకోండి. పంచౌట్ ఆన్ చేసుకోండి, కొంచెం లైట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు దీనికైతే ఒక యానిమేషన్ అయితే ఉంది. ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేద్దాం. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్దాం. ఇక్కడ మనకైతే మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఎందుకంటే కన్ఫ్యూజ్ కాదు, మీరు బ్యాక్ వచ్చిన తర్వాత కనిపిస్తుంటుంది. అది నాకు చాలా ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా. ఈ గ్రూప్ కొన్ని ఎక్కువ ఉంటే కొంచెం ప్రాబ్లమే వస్తుంది. ఇప్పుడు మనకు ఇంకో గ్రూప్ ఉంది. ఇక్కడ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫోటో పెడుతున్నాను, చేంజ్ చేసిన అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చేటప్పుడు ఇక్కడ మీకు ఎందుకు కనిపిస్తుంది అంటే కొన్నిసార్లు టెక్స్టే కనిపించదు మీకు. బ్యాక్ సైడ్లో ఇక్కడనే వచ్చేస్తుంది అన్నీ. కాబట్టి అక్కడ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఫోటో చేంజ్ చేయగానే బ్యాక్ సైడ్ వచ్చేసింది. ఇక్కడ టెక్స్ట్ కూడా ఇక్కడ చూడండి, గ్రూప్ కూడా కొంచెం ఎక్కువనే అయింది. ఒక్కొక్కసారి గ్రూప్ కూడా చాలా దగ్గరకు వచ్చేస్తుంది. మీరు ఇక్కడ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది కట్ చేసుకోండి, లేకపోతే ఇలాగైతే తక్కువ ఉన్నా కూడా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆ గ్రూప్ని దీన్ని క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇలా ఇప్పుడు ఒకదానికే యానిమేషన్ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం. కాపీ చేసి అన్ని గ్రూప్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైనుంచి ఒకసారి అన్ని సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ సైజ్ చేసేయండి. అన్నికి యానిమేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫోటో మాత్రం చేంజ్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే గ్రూప్ చాలా చిన్నగా అయిపోయింది. ఎందుకు చిన్నగా అయిపోయింది అంటే మీరు పేస్ట్ స్టైల్ చేసేటప్పుడు ఇక్కడ టైమింగ్ ఆప్షన్ అనేది ఆన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, పేస్ట్ స్టైల్ పక్కన టైమింగ్ ఆప్షన్ ఆఫ్ చేస్తే ఇప్పుడు పేస్ట్ స్టైల్ చేయండి, పొజిషన్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే. కాబట్టి ఈజీగా ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోండి, అడ్జస్ట్మెంట్ కూడా చేంజ్ చేసుకోండి, అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. జై హింద్.